జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయ భూములపై చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంజిత్ రెడ్డి భూములను కబ్జా చేసి బిల్డింగ్ కడుతున్నాడని కొండా ఆరోపించారు. ఈ విషయాన్ని తాను బయటపెట్టడంతో పనులు ఆపేశారన్నారు. రంజిత్ రెడ్డి స్కామ్లకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు. దమ్ముంటే రంజిత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అబద్ధమైతే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చన్నారు కొండా. ఎవరైనా లేనిపోని ఆరోపణలు పెట్టి ఎవరు పరువు నష్టం చేస్తే ఆ నష్టపోయినోడు నా మీద కేసు పెట్టండి చూద్దాం. నేను అబద్ధాలు చెప్తుంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టండి. బాంబులు పెట్టి పేల్చి 4 అంతస్తులు కట్టి ఇప్పుడు ఆపేసిండు. ఎందుకు ఆపేసినావయ్యా? ఏదైనా కట్టుకో చూద్దాం. ఆపేసిండు. కావాల్సి అక్కడ పోయి సుబుత్లతో సహా ఈ మైక్లతో సహా అక్కడ పోదాం. దమ్ముందా? ఆయన వస్తాడా? ఉడికిపోతాడు. ఎన్నో ప్రెస్ మిత్రులు డిబేట్కి వెళ్తే పారిపోయిండు, ఉరికిపోయిండు. రమ్మనండి. నేను బీజేపీ స్టేట్ ఆఫీసర్ ప్రెసిడెంట్గా అన్ని డాక్యుమెంట్స్ ఫైళ్ళు ఉన్నాయి. నా దగ్గరనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్క దగ్గర కోడిదాన స్కామ్ ఫైల్ ఉన్నది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడింది. గుడ్లది నా దగ్గర ఫైల్ ఉంది. అండ్ హనుమంతుని గుడి కూలగొట్టింది, అది ఫైల్ ఉంది. తర్వాత సీతారాంపూర్లో 1100 ఎకరాలు రామాలయ భూమి గుంచుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ మంత్రులు అనేది ఈయన ఉన్నప్పుడే కదా, అవి కూడా కోర్టులో నడుస్తుంది.